హలో గైస్, ఈరోజు అయితే మలేషియాలోనే నేను ఉండే చోటు నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది మా కంపెనీ అండి. ఇదిగో మా బ్రదర్ వచ్చాడు, వేలు అని పేరు, చెన్నై అతను. ఇతను కంపెనీ కోఆర్డినేటరు, డ్రైవర్ లేడు. ఇతను వచ్చాడు, బస్ స్టాండ్కి వచ్చాము. ఇక మలేషియాలో బస్సులు అయితే ఇలా ఉంటాయండి. చూడండి, చాలా బాగుంటాయి బస్సులు. మన వాళ్ళలా ఉంటే మన మీద బాగుంటాయి అనుకుంటాను, చాలా బాగుంటాయి. ఇదైతే మా బస్సు అండి, ఇదిగోండి. బస్సులో లోనికి వెళ్ళాం, చాలామంది తక్కువ ఉన్నారండి. 2A నా సీట్ వచ్చి, పక్కన బస్సు వెళ్ళిపోతున్నాగా చూస్తున్నారు కదా. అలా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. చూడండి, ఎయిర్పోర్ట్, మలేషియా ఎయిర్పోర్ట్. మలేషియా ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అయిపోయిందండి. బోర్డింగ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాము. నడుస్తున్నాను ఎదరా, స్లో మోషన్లో తీసాను ఒక 2 seconds. మలేషియా ఎయిర్పోర్ట్ ఇదని చాలా బాగుంటుంది. సెంట్రల్లో ఉంటాం, మళ్ళీ ఇండోనేషియాకి, బ్యాంకాక్కి, సింగపూర్కి సెంట్రల్లో ఉండడం రద్దీ అధికంగా ఉంటుంది కొంచెం, కానీ పర్వాలేదు. లో ప్రైస్లో ఎయిర్ ఏషియా ఫ్లైట్ చాలా బాగుంటుందండి. ఎయిర్ ఏషియా ఫ్లైట్లోకి పోతే లోనికి వెళ్తున్నాను. ఫుల్ వర్షం, మీరు చూస్తున్నారు, పక్కన గ్లాసులు తడిచిపోయి ఉన్నాయి. నీట్నెస్ లేదు. లోన చిన్న సీట్లు అండి, కొంచెం హెవీగా ఉంటాం, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ సన్నంగా ఉన్న వాళ్ళకి వస్తే 60 kg బిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ప్రయాణం. ఎయిర్ ఏషియా లో ప్రైజ్ అండి. ఆకాశం వల్ల మబ్బులు తీసాను కొంచెం లైట్, కొంచెం సేపు. అందరూ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేస్తలేదండి. మొత్తం డిస్క్రిప్షన్ వచ్చేసింది, ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్. ఇది బింతులు అంటారండి. ఇది వెస్ట్ మలేషియా. ఇక్కడ ఆయిల్ ప్రాజెక్టులు, కోకోనట్ ప్రాజెక్ట్స్ మొత్తం అన్ని చాలా ఎక్కువ ఉంటాయండి. ఆయిల్ తీత ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం అంతా కూడాను. ఇక్కడ ఫిష్, ఇది సీ ఫుడ్ కూడా బాగా రేటు తక్కువ అండి, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తాను, చాలా బాగుంటుంది వ్యూ అంతా. ల్యాండ్ అవుతుంది. సరే అండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన అందరినీ.